హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీ అందరూ చూస్తున్నారు జియానా టెక్ ఇన్ఫ్లో. ఈరోజు వీడియో వచ్చి ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ వీడియో అప్లోడ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో. ఈ వీడియోలో అయితే మొత్తం ఎలాగ పర్ఫెక్ట్గా ఒక యూట్యూబ్ అంటే మీరు యూట్యూబ్లో స్టార్ట్ అయ్యి ఎలాగ అప్లోడ్ చేయాలో తెలియడం లేదైతే పర్ఫెక్ట్ వే ఆఫ్ అప్లోడింగ్ వీడియో అయితే ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎలాగైతే వీడియోని అప్లోడ్ చేయాలో. ఫ్రెండ్స్, మీకు అందరికీ ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ లేకపోతే ఫోన్లో అయితే ఫోన్లో ఎలాగైతే రెండిట్లోనే ఇదే మెథడ్తో అయితే అప్లోడ్ చేయండి. నేను ఈరోజు అయితే మొత్తం క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని ఎలాగ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఆల్రెడీ నా ఒక ల్యాప్టాప్ స్క్రీన్ అనేది ప్లేస్ చేశాను. నేను మొత్తం స్క్రీన్ రికార్డింగ్ రూపంలోనే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే నా స్క్రీన్ రికార్డింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్లోకి వెళ్ళా. యూట్యూబ్ ఛానల్ అక్కడ లోగో ఉంటుంది చూసారా, లోగో మీద క్లిక్ చేయండి. లోగో మీద క్లిక్ చేసిన వెంటనే యువర్ ఛానల్ అని ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇది నా ప్యూర్ మొత్తం ఫస్ట్ ఇంకా అసలు ఏం క్రియేట్ చేయలేదు. మీరంటూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారు అయితే ఇలా అదే ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఎలాగ అప్లోడ్ చేయాలో దాని గురించి అయితే చెప్తున్నా. ఇది నా ఫ్రెండ్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పా. ఆ ఛానల్లోనే వీడియో ఎలాగా ఒక పర్ఫెక్ట్ వే అండ్ ట్రెండింగ్ అవ్వాలి అన్న పర్ఫెక్ట్గా ఉండాలి అప్లోడింగ్ అంటే ఇలాగైతే అప్లోడ్ చేయండి మీ యూట్యూబ్ వీడియో. చూడండి, నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. మీరు ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఎలాగ వస్తుంది. అప్లోడ్ వీడియో, అక్కడ ఒక అప్లోడ్ వీడియో ఐకాన్ కనిపిస్తుంది చూసారా, అక్కడ అప్లోడ్ చేయొచ్చు. మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లోడింగ్ వెళ్తుంది. స్టార్టెడ్ అని కొట్టండి. గెట్ స్టార్టెడ్ కొట్టగానే సెలెక్ట్ ఫైల్ అంటే మీ ఫోల్డర్ ఎక్కడ ఉంది అంటే మీ ఒక యూట్యూబ్ వీడియో చేసి ఉంటారుగా, నేను డెస్క్టాప్ మోడ్లో చూపిస్తున్నాను. సెలెక్ట్ కొట్టగానే డెస్క్టాప్ మోడ్లో మీ ఫైల్ అనేది ఎక్కడ ఉందో, మీ ఒక చేసిన వీడియో ఎక్కడ ఉందో చూడండి. చూసి దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఎక్కడైతే మీరైతే ఫైల్ని సేవ్ చేస్తారో అక్కడికి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి దాని తర్వాత దాన్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఫైల్ని ఎతికాక దాన్ని సెలెక్ట్ చేయగానే ఆ ఒక ఫోల్డర్ ఓపెన్ అవ్వగానే నేనైతే ఇంట్రోని అప్లోడ్ చేయబోతున్నాను. నా ఇంట్రోని ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ కొట్టగానే అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. అటు చూసారా, మీకు వీడియో వచ్చేస్తుంది. వీడియో వచ్చింది. ఇక్కడ వీడియో రాగానే ఇక్కడ ఏం అడుగుతుంది అంటే టైటిల్ అడుగుతుంది. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ అయితే పెట్టండి టైటిల్. తమ్నెయిల్ అయితే చాలా బాగుండాలి. తమ్నెయిల్ గురించి నేనైతే ఇక్కడ మాట్లాడడం లేదు. తమ్నెయిల్ గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే చెప్తా. కానీ ఇక్కడ టైటిల్ అనేది ఎలా పెట్టాలి, ఒక మంచి టైటిల్ అయితే చూసుకోండి. ఇది నా ఇంట్రో కాబట్టి మై ఇంట్రో అని అయితే నేను పెట్టబోతున్నాను. మై ఫస్ట్ ఇంట్రో అని పెట్టబోతున్నాను. చూడండి ఒకసారి, మై ఫస్ట్ ఇంట్రో అని ఇక్కడైతే ఇదైతే పెట్టబోతున్నాను. పెట్టాక దీంట్లో ఏంటంటే డిస్క్రిప్షన్ రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసేది ఏంటంటే మీ అనేది టైటిల్ అనేది పెట్టాలి. టైటిల్ పెట్టిన టైటిల్ అనేది ఎప్పుడు ఫుల్ చేయొద్దు కానీ మినిమం లెటర్స్లో రాయండి. దాన్ని రీడ్ చేయగానే వీడియో ఓపెన్ చేసే విధానంగా ఉండాలి టైటిల్. మీరు ఆల్రెడీ కింద చూసారా, మీరు అప్లోడింగ్ అంటే మీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా రాయాలి. ఇంకో విషయం, నేను డిస్క్రిప్షన్లో అయితే హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేయలేదు. మీరు కూడా హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేయాలి. దేని విధంగా ఇప్పుడు మీరు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోలు చేస్తుంటే యూట్యూబ్ వీడియోస్ అప్లోడింగ్ ఇలాంటి చాలా హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. దాన్ని అన్నింటినీ ఉపయోగించండి. డిస్క్రిప్షన్లో మీ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చడం మర్చిపోకండి. మీ ఈమెయిల్ ఐడి అయితే డెఫినెట్గా ఉండాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో రాసినాక డిస్క్రిప్షన్లో నేనైతే ఏం రాయలేదు. మీరైతే మొత్తం డిస్క్రిప్షన్ అయితే నింపండి. దేని గురించి అయితే చెప్తున్నారు, ఎందుకు మన వీడియో చూడాలి. అలాగే దీంట్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానికి ఒక జీమెయిల్ ఇవ్వండి. దాని తర్వాత మీ ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వాలైతే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇంకేమైనా థ్యాంక్ యూ చెప్పి ఎండ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయమనండి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ తమ్నెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. తమ్నెయిల్ అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే తమ్నెయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే తమ్నెయిల్ యాడ్ చేస్తున్నాను చూడండి. నా తమ్నెయిల్ ఏమీ లేదు కాబట్టి నేనైతే తమ్నెయిల్ క్రియేట్ చేయలేదు ఫస్ట్ థింగ్. కాబట్టి డిఫాల్ట్గా తమ్నెయిల్ అనేది పెట్టేసా మామూలుగా అయితే. లేకపోతే అక్కడ దాని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ ఆప్షన్ మీద అప్లోడ్ క్రియేట్ చేయండి. ఇంకోటి నెక్స్ట్ థింగ్ బ్రీఫ్గా అయితే వినండి. ఇదైతే బాగా వినండి. ఎందువల్లంటే మీరు ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో అక్కడ మీరు చిన్నపిల్లల కోసం చేస్తున్నారు, పెద్దల కోసం అంటే 18 అబవ్ బిలో అనేది అడుగుతుంది. చూడండి, అక్కడ గ్యారంటీగా మార్క్ చేయండి. మార్క్ చేయకపోతే అప్లోడ్ కాదు. డెఫినెట్గా అయితే మార్క్ చేయండి. మీరు మీ ఏజ్ బట్టి ఏదైనా 18+ కంటెంట్ ఉంటే మాత్రం అక్కడ టిక్ చేయొద్దు, లేకపోతే టిక్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్, మెయిన్ ఇంపార్టెంట్. మీ ట్యాగ్స్, మీ వీడియో అనేది సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళాలంటే ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానివల్ల అయితే
ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి ట్యాగ్స్ అనేది పెట్టండి. ట్యాగ్స్ కూడా మీరు ఎలా జనరేట్ చేయాలో కూడా నేను చెప్తాను. ట్యాగ్స్ దేని రిలేటెడ్, మీరు దేని రిలేటెడ్ యూట్యూబ్ వీడియో చేస్తున్నారో దాని రిలేటెడ్ మీరు అయితే ట్యాగ్స్ అనేది జనరేట్ చేయండి. ఫస్ట్ థింగ్ ట్యాగ్స్ అనేది ఒక మొత్తం ఫిల్ చేసేయండి. మ్యాక్సిమం 450 దాకా అయితే ఫిల్ చేసేయండి. 500లో నేనైతే ఫిల్ చేయలేదు, కానీ 450 దాకా అయితే ఫిల్ చేస్తాను కూడా. నేను ఏం యాప్ వాడతానంటే ట్యాగ్స్ ఫిల్ చేయగానే ట్యూబ్ బడి అని ఒక అప్లికేషన్ వాడతాను. ఆ అప్లికేషన్లో అయితే ట్యాగ్స్ జనరేట్ అవుతాయి. ఆ అప్లికేషన్ వాడైతే నేను ట్యాగ్స్ అనేది ఫిల్ చేస్తాను. మీరు కూడా ఇవన్నీ వాడి ఫిల్ చేసేయండి. ఇక్కడ ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో అడుగుతుంది దానికి అలాంటి అవసరం లేదు. ఓన్లీ డిఫాల్ట్గా ఇక్కడ ఏం పెట్టుకుంటారంటే మీ ఒక కామెంట్ వ్యూ చూసుకోండి, అదొకటి పెట్టుకోండి అంతే చాలు. లైసెన్స్ ఏం అవసరం లేదు. మీరు ఏ కేటగిరీ చేస్తున్నారో కేటగిరీ ఒకటి సైన్స్, నేను యూట్యూబ్ కాబట్టి సైన్స్ అండ్ టెక్ అని పెడతాను అంతే, ఇంకోటి ఏముండదు. అలాగే మీ యూట్యూబ్ వీడియో చెకింగ్ కూడా అయిపోద్ది. మీరు ఏదైనా కాపీరైట్ కంటెంట్ పెట్టినా కూడా కాపీరైట్ వచ్చేలా ఉంటే కాపీరైట్ వచ్చేస్తుంది ముందే, లేకపోతే చెకింగ్ అయిపోద్ది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 3 అయితే కనిపిస్తున్నాయి. యాడ్ ఎలిమెంట్స్ అంటే యాడ్ ఎండ్ స్క్రీన్లో ఎలిమెంట్స్ మీకు బాక్స్గా కనబడుతుందిగా వీడియో ఎండింగ్ అయినప్పుడు. అక్కడైతే మీరు ఏమైనా వీడియోస్ ప్రీవియస్ ఉంటే యాడ్ చేసుకోండి. ఐ బటన్ అంటే పైన చివర మీరు దేని రిలేటెడ్ వీడియో అయితే చెప్పబోతున్నారో దాన్ని నొక్కగానైతే ఐ బటన్లో వీడియో కనిపిస్తుంది. దాన్ని కూడా మీకు ఎక్కడి నుంచి అయితే యాడ్ చేయొచ్చు. అలాగే మీరు చెకింగ్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ చెకింగ్ అయిపోయింది. నెక్స్ట్ పబ్లిక్ చెకింగ్ అయిపోయాక నెక్స్ట్ కొడితే పబ్లిక్ అంటే మీరు ప్రైవేట్ పెట్టుకోవాలనుకుంటున్నారా, పబ్లిక్ పెట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అన్లిస్టెడ్ పెట్టుకోవాలనుకుంటున్నారా, 3 ఉంటాయి. 3 పబ్లిక్ పెట్టుకుంటే అందరికీ కనిపిస్తుంది, ప్రైవేట్ పెట్టుకుంటే మీకే కనిపిస్తుంది, అన్లిస్టెడ్ అయితే డిలీట్ అయిపోద్ది. షెడ్యూలింగ్ అంటే షెడ్యూల్ ఎప్పుడు మీరు అంటే వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, 10కి అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, 12కి అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఆ టైంకి మీకైతే మీరు ఎక్కడున్నా కానీ వీడియో అప్లోడ్ అయిపోద్ది. ఇది మెయిన్ వే ఆఫ్ అప్లోడింగ్ వీడియో. ఆ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది 100% అయిపోయాక. ఆ వీడియో అయిపోయాక మీకైతే మీకన్నీ ఒక లింక్ వస్తుంది. లింక్ను కాపీ చేసుకొని క్లోజ్ చేయడమే. నా వీడియో అప్లోడ్ అయిపోయింది, ఒకసారి చూడండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. మీకు ఎలాగ అప్లోడ్ చేయాలో క్లియర్గా చెప్పా. ఈ మెథడ్లో అప్లోడ్ చేస్తే గ్యారంటీగా అయితే మీ వీడియో అయితే ట్రెండింగ్లోకి వెళ్తుందని నేను ట్రెండింగ్లోకి వెళ్ళకపోయినా మీరైతే పర్ఫెక్ట్ వే ఆఫ్ అప్లోడింగ్ అని నేను చెప్పగలను. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ పబ్లిక్ అయిపోయింది. ఇక్కడ ఏమన్నా చూడొచ్చు, వ్యూస్ చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. ఇది ఒక డాష్ బోర్డ్ అంతే ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలాగ అప్లోడ్ చేయాలో చెప్పినాను. అంతే ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.